ఏకాంతం అంటే ఏంటి? ఇంకొకటి, ఏకాంతం అవసరమా? ఏకాంతం వల్ల ఏం తెలుస్తుంది? సో ఇది ఏకాంతానికి సంబంధించిన ఈ 3 ప్రశ్నలకు జవాబులు దొరికితే అయిపోతుంది అంతే. ఎపిస్టమలాజీ ఆఫ్ బీయింగ్ అలోన్నెస్. ఇప్పుడు ఏకాంతానికి ఇంగ్లీష్లో పదం ఏంటంటే అలోన్ అన్నారు. ఓకే. ఒంటరితనాన్ని ఏమన్నారంటే లోన్లీనెస్ అన్నారు. సో 2 అత్యంత ముఖ్యమైన పదాలు జీవితానికి. ప్రతి ఒక్కడు లోన్లీగాను ఉంటాడు, కొంతకాలం అలోన్నెస్ని అనుభూతి చెందుతాడు. సో లోన్లీనెస్ అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో పడ్డ మనిషికి కలిగే అనుభూతి లోన్లీనెస్. ప్రకృతిలో ఉన్నది ఓన్లీ అలోన్నెస్. ఏ ప్రాణి గురించి చింత ఉండదు. అస్సలు ఏకాంతం అంటే ఏకాంతం లేదు. నువ్వు ఏకాంతాన్ని క్రియేట్ చేయలేవు. ఓకే. ఏకాంతం ఎస్టాబ్లిష్ చేసేటట్టు నువ్వు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇందులో ఖాళీ ప్రదేశం నేను క్రియేట్ చేయలేను. చెత్త తీసేస్తూ పోతే ఖాళీ ప్రదేశం కనిపిస్తూ పోతుంది. నేను ఖాళీ ప్రదేశాన్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది కదా, ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ను ప్యూరిఫై చేయదు, అది డస్ట్ని తీసేస్తుంది అంతే. ఎయిర్ ఎప్పటి నుంచో ఉంది. రెండింటికి డిఫరెన్స్. ప్యూరిఫైడ్ ఎయిర్ ఎప్పటి నుంచో ఉంది ఎగ్జిస్టెన్స్లో. ఓకే. మనం డస్ట్ వేసినాం అందులో. ఓకే, ఆల్రెడీ ప్యూరిఫైడ్ ఎయిరే ఉంది. ఇప్పుడు ప్యూరిఫైడ్ లేని చోట నువ్వు ప్యూరిఫైడ్ వాటర్ ఎట్టకెళ్ళి తీస్తావు బయటికి. ఇప్పుడు నాలో ప్రశాంతత లేకుండా నేను ఎట్లా క్రియేట్ చేస్తా? అది ఆల్రెడీ ఉంది. అది కలుషితం అయితే ఆ కలుషితం ఎందుకైందో దాన్ని తీసేస్తే ప్రశాంతత గోచరం అవుతుంది. ఓకే, ఉన్న వాటర్ కలుషితం నుంచి ప్యూరిఫైయర్ సేమ్ అంటే మనసు. ఇప్పుడు గంగానదిని క్లీన్ చేయాలి. గంగానదిని క్లీన్ చేస్తలేరు, గంగానదిలో ఉన్న చెత్తను తీసేస్తున్నారు. గంగానది పరిశుద్ధంగానే ఉంది ఇప్పుడు, లేదా? ఇది అర్థమైంది కదా. ప్యాడ్ తీసుకురాపో. అది ఇందులో లైట్ కనిపిస్తుందా ఇప్పుడు? ముందర రాజు అట్లే ఉన్నాడు బాబు. ఇప్పుడు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి డ్రాయింగ్ మనం వేస్తున్నది. అంటే 100 పుస్తకాలు చదివితే వచ్చేది ఒక్క బొమ్మ చూస్తే అర్థమైపోతుంది. ఇది మనం కోట్స్ ఆఫ్ ముషిన్ పుస్తకంలో కూడా దీని ప్రస్తావన చేసిన. ఓకే. రెండోది, నేను చెప్తున్నది ఏదో నాకు తెలిసిన గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకు మీరు ఆలోచించుకుంటారని. ఓకే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఏకాంతం, ఒంటరితనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. ఇద్దరు సేమ్ ఉన్నారు కదా. అవును. అంటే బొమ్మలు సేమ్ లేదు, నా ఉద్దేశం సేమ్. ఇతని ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఇతను కూడా అన్ని వస్తువులు ఉన్నాయి. కానీ ఇతను ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నాడు, ఇతను ఏకాంతాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఏకాంతంలో ఉంటే ఎలా ఉంటుంది, ఒంటరితనంలో ఉంటే ఎలా ఉంటుంది? ఏకాంతం అంటే ఏదో వస్తే నా వెలితి పూర్తి అవుతుంది, వెలితి తీరుతుంది. మరి కనిపిస్తుంది ఎక్స్ట్రా, దానివల్ల బాధ. అంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ వెయిటింగ్ మోడ్. ఓకే. ఒంటరితనంలో అంతులేని ఎదురుచూపు ఉంటుంది. దేనికోసమైనా కరెంట్ వస్తే హాయిగా అయిపోయింది అంటే నీ క్షణం బాగాలేదు. ఇప్పుడు ఏకాంతం అంటే తెలుసా, కరెంట్ ఉంటే కరెంటుని ఆస్వాదించాడా వాడు, అట్లా కంప్లీట్ ఉన్నాడు. ఇది 100%. ఇది ఆల్వేస్ 0 to 99. 100 ఎప్పుడు కాదు. 100 అప్పుడప్పుడు అవుతుంది. ఫ్రెండ్ వస్తారు, హఠాత్తుగా ఫ్రెండ్స్ వస్తే హఠాత్తుగా 100 పొంగి పొలినవి. ఇంకా ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఉంది, ఇక్కడ ఎగ్జైట్మెంట్ లేదు. వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, ఎగ్జైట్మెంట్ ఉండదు. మధ్యలో ప్రశాంతంగా ఉంటుండే ఎగ్జైట్ అవుతాడు. అవునా కాదా? దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక అమ్మకి 2 కొడుకులు. హఠాత్తుగా కొడుకుని కిడ్నాప్ చేశారు. వారం రోజులు అయింది. ఇప్పుడు చాలా ప్రయత్నాల తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అబ్బాయిని వదిలిపెడితే అప్పుడు అబ్బాయి వస్తున్నాడు. వీళ్ళమ్మ పరిగెత్తుకుంది 100 ముద్దులు పెట్టి. ఇంట్లో ఉంటే అంత ముద్దులు ఏముండవు. ఏదన్నా కోల్పోయి తిరిగి వచ్చినప్పుడే నీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది, లేకపోతే ఏ ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకని అలా? అది మైండ్ యొక్క ప్రవృత్తి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. అంటే ఎంత స్టూపిడ్ మైండ్ అంటే మనకున్నది.
ఈరోజు బయటకు వస్తావా, ఒక ఈవెంట్ చేస్తే 2000 వస్తాయి. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత, అంటే మొత్తం చెప్పట్లేదు స్టోరీ అది. ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే నాకు 2000 లాస్ అయిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు. అసలు బేసికల్లీ అలాంటిది ఏమీ లేదు. ఒక వాడు ఫోన్ చేయకపోతే నువ్వు పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏమీ లేదు. ఆ రోజు తిని పడుకుంటుంది. కానీ అప్పుడు నువ్వేమనుకుంటావు, 2000 లాస్ చేయాలి అంటే ఆ థాట్ నువ్వు ప్రతిష్ఠించుకున్నావు, అది వస్తుందన్న ఒక ఇమాజినేషన్ బిల్డ్ చేసుకున్నావు, అది రాకపోయేసరికి లాస్ అనుకుంటున్నావు. ఇదంతా ఏదో కావాలి, నీవు ఆనందంగా ఉండడానికి ఇంకేదో కావాలి. అది ఒంటరితనం. దట్స్ వై యు ఆర్ ఫీలింగ్ లోన్లీ. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే బాగుండు, లోన్లీనెస్. నా పెయింటింగ్ సేల్ అయితే బాగుండు, లోన్లీనెస్. యు ఆర్ ఫీలింగ్ లోన్లీ. హఠాత్తుగా సేల్ అయింది అనుకో, ఎగ్జైట్మెంట్. నువ్వు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండనే ఉండవు. ఇప్పుడు రమణ మహర్షి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఆ రోజుల్లో ఒక మనిషి ఉన్నాడు, ఇట్లా విరూపాక్ష గుహ చుట్టూ తిరుగుతున్నాడు, ప్రపంచం అంతా ఎటో పరిగెడుతుంది, హాయిగా రాయి మీద కూర్చున్నాడు. నిరాశలో లేడు, నిరాశలో కూడా అట్లా కూర్చోలేడు, పిచ్చెక్కుతుంది, హాయిగా వచ్చినట్టు. అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? అది నెక్స్ట్ క్వశ్చన్. అది ఓకే, ఏకాంతం అంటే ఏందని చెప్తున్నాడు. దేనికోసం ఎదురు చూడని స్థితి ఏకాంతం. ఏకాంతము క్రియేట్ చేయబడదు. ఏకాంతం ఉంది, ప్రకృతి నియమం ఏకాంతం. అగో ఆ ఎదురుగా చెట్టు ఉంది, పూర్తి ఏకాంతంలో ఉంది, దానికి అది ఏకాంతం. పక్క చెట్టుకు పురుగులు వచ్చినా, పక్క చెట్టుకి కాయలు రాకపోయినా, దీన్ని ఏమో నిమిత్తం మాత్రం ఏకాంతం. ఏమి పట్టునట్టు సుమ్మాయిలు ఒక రమణ మహర్షి దగ్గరకు పెద్ద సమస్యలు చెప్పి నాకు ఏం చేయాలి స్వామి అంటే, పట్టించుకోకుండా బాధ్యతం. పట్టించుకోకుండా ఎట్లుంటారంటే, నిద్రలో కూడా పట్టించుకుంటున్నావు 8 hours అన్నాడు. అంటే నిద్రలో ఎట్లా పట్టించుకుంటారు? 8 hours ఎలాగో పట్టించుకోలేదు కదా, ఇంకా మెలుగులో ఉన్న 10 గంటలు పట్టించుకోగా అంత సర్దుకుంటుంది అన్నాడు. అర్థం కాదే, యాక్చువల్గా సర్దుకుంటుంది. నువ్వు వేలు పెట్టే కొద్ది సమస్య పెరుగుతుంది. నువ్వు పక్కకి జరిగితే సమస్యలన్నీ సర్దుమడుగుతాయి. నువ్వు భూమి మీద ఉన్న దుర్మార్గులంతా నిద్రపోయారనుకో, ఒక్క అటం బాంబు కూడా అవసరం లేదు, ఒక్క యుద్ధం జరగదు. ఆ యుద్ధం చేసేవాడు ఒక్కడే, వాడికి ఉంది యుద్ధకాంక్ష, వాడు ఆర్డర్ ఇస్తే అందరు పోతున్నారు, అంతే కదా. ఎవడుకుంటుంది రా ఇది? నేను అందుకే ఒకటి రాద్దాం అనుకున్నా. ఇది మన మహాభారత సంగ్రామానికి, కురుక్షేత్రానికి వారం రోజుల ముందని సినిమా చేద్దాం మనమే. మన యూట్యూబ్లో ఇది ఎవరైనా కాపీ చేసుకోండి టైటిల్, నేను ఇంకో టైటిల్ పెట్టుకుంటాను. సో కురుక్షేత్రానికి వారం రోజుల ముందు సినిమా, బీభత్సమైన కామెడీ, ఒక సైనికుడు స్టోరీ, నువ్వే హీరో, ఫిక్స్ అయిపో. నేను మళ్ళీ యూట్యూబ్లో చెప్తున్నా కాబట్టి మళ్ళీ మార్చాను, ఎందుకంటే మన హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు కాబట్టి. ఒక 20 మంది ఫ్రెండ్స్ చాలు, యూట్యూబ్ ఫ్రెండ్సే. ఒక గుడిసె దగ్గర కథ ఏంది, ఊరి కథ కూడా చెప్తున్నా, మీరు దమాక్ ఖరాబ్ చేసుకున్నా ఊహించలేరు. అంటే అది నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ద్వారపాలకుడు ఉంటాడు, అది చూపిస్తాం. వాడు వింటుంటాడు, కన్ను కూడా ఇట్లా, లోపల కృష్ణుడు మాట్లాడుతున్నాడు, ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది. దయచేసి యుద్ధం ఆపండి అంటే దుర్జనుడు, అది 5 ఊర్లు కాదు, సూది మోపినంత భాగం కూడా అయ్యని ఏం పీక్కోపని దుర్యోధనుడు అన్నాడు. అట్లయితే యుద్ధం తప్పదు, యుద్ధరంగంలో కలుసుకుందాం అనేసరికి వీడికి అది కింద పడ్డది, కిరీటం సంకలు పెట్టుకుని జంపు అక్కడి నుంచి. అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. ఇప్పుడు వాడు పరిగెత్తి ఒక పల్లెటూరు, ఇది ఇప్పటికిప్పుడు చెప్తున్నది కాదు, ఎప్పుడో చెప్పుకున్నది. అట్లా గుడిసెలో చీసరిక పడితే మామూలు వాళ్ళ పల్లెటూరు, వాడు రాజు కాదు కదా, దరిద్రపు ఇట్లా ఎందుకు వస్తే అంటే, వారం రోజులు వాడు పెళ్ళి ఉంది, ఇప్పుడు యుద్ధం అయింది. అదే వాడు తల పట్టుకుని కూర్చుని ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఇప్పుడు యుద్ధం ఎట్లా ఆపాలని ఆలోచిస్తారు. వాళ్ళకి అంత తెలియదు. ఇప్పుడు మనం రాహుల్ గాంధీ కలవచ్చా? కలవలేం కదా. చంద్రబాబు నాయుడు గారిని కలవండి, కలవలేం. మరి ఎంత అనుకున్నా ప్రహరీ గోడ వరకే ఉంటుంది మన కథ అంతా. కొంచెం దాటాలనుకుంటే నువ్వు లాని చేతులకు తీసుకోవాల్సి వస్తుంది, కాన్సిక్వెన్సెస్ నువ్వు బేర్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇది ఏకాంతం అంటే ఏంది? ఇది ఎదురు చూడని స్థితి. రెండోది, ఏకాంతం అవసరమా? అవసరం, 100% అవసరం. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన ఆవిష్కరణలన్నీ ఏకాంతంలో జరుగుతాయి. ఏకాంతం లేకపోతే ఆవిష్కరణ లేదు. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా మన చుట్టే, క్యాబిన్స్ పెట్టినా లేదా? ఏకాంతమే, డిస్టర్బెన్స్. అంటే నిన్ను సపరేట్ చేసారు వ్యవస్థ నుంచి. అంటే ఒక డబ్బాలో పెట్టి నిన్ను
ఆ డబ్బాలో ఒక డబ్బు ఇచ్చి ఫ్రీగా ఉండమన్నారు. అందులో ఎంతవరకు అవసరం ఏకాంతం? అవసరం, పని జరగాలంటే ఆఫీస్ గురించి చెప్పట్లే, బట్ యు ఆర్ ఫ్రీ. ఎంతవరకు కాదు, దానికి ఎంతవరకు ఉండదు. ఏకాంతం అవసరం అంతే, ఉపయుక్తం, యూస్ఫుల్. ఓకే, అంతే. దాన్ని ఉపయోగించుకోవడం అనేది నీ ఇష్టం. ఇప్పుడు నేను గది ఇచ్చాను అనుకుంటే అది నీ పెయింటింగ్ వాడుకోవచ్చు, సంగీతానికి వాడుకోవచ్చు, మందాడానికి వాడుకోవచ్చు, నీ ఇష్టం. వ్యభిచారాన్ని వాడుకోవచ్చు, నీ ఇష్టం. ఏకాంతం అనేది నీ ఇష్టం. నీ శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకుంటూ యోగా చేయించుకుంటావా, తాగి పుట్ట ఒప్పిస్తావా, నీ ఇష్టం. సో ఏకాంతం అవసరం, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావు అనేది పూర్తి నీది. చాకు అవసరం, దాంతో చేయొచ్చు. అట్లాగే ఒక మంచి యాపిల్ జీవితకాలం తరుపుకొని తినొచ్చు నీ చేతిలో. ఏకాంతం అనేది దానికి ఒక క్యారెక్టర్ లేదు, నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా దర్శనమిస్తుంది. కానీ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతిదీ ఏకాంతం యొక్క సృష్టి. చర్చించడం వల్ల గొప్ప ఆవిష్కరణలు జరగలే ఎప్పుడు. మొట్టమొదటి అది ఓకే, ఆ ఏకాంతం గురించి కాదు. ఇప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది సడన్లీ, అది ప్రకృతిది, అది నీది కాదు. ఓకే, ఎందుకంటే మనకు ఆలోచన ఎప్పుడు పూర్వజ్ఞానం నుంచే వస్తుంది. మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా, నువ్వు వెళ్తే ఏం ఆర్డర్ ఇస్తావు? నువ్వు ఓకే. సేమ్ అంటే ఎన్నిసార్లు పోయినా మనకు తెలిసిన పదాన్ని రిపీట్ చేస్తున్నాం చూడు. ఇప్పుడు అంటే తెలిసింది, ఇంతకు ముందు మరి అసలు ఫోన్ అనేది ఒకటి. అదే చెప్తున్నా, అది ఆలోచన నీది కాదు, ప్రకృతి నుంచే వస్తుంది, ఏకాంతం నుంచే వస్తుంది ఆలోచన. స్ఫురణ ఏకాంతాన్ని, నీది కాదు. అందుకే గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసిన వాళ్ళు హంబుల్గా ఉన్నారు. మాదేమీ లేదండి అనుకోకుండా అట్లా అని చెప్పారు. ఇంత గొప్ప ఆలోచన మాకు ఎట్లా వస్తుంది? ఆలోచన వచ్చేదాకా మేము డెవలప్ చేశాం. అదృష్టవశాత్తు నాకు వచ్చింది ఆలోచన అన్నాడు వాడు. ఐన్స్టీన్తో సహా, మేడం క్యూరీతో సహా, ఈవెన్ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా అది దిగింది పైనుంచి అని చెప్పి, డాన్డ్ అపాన్ మీ అన్నారు. లావచ్చు చెప్పాడు, డాన్డ్ అపాన్. ఇంత గొప్ప గ్రంథం రాసిరా, అయ్యో అది అట్లా వచ్చింది, నేను ఒక టూల్గా చేయి కదిలిస్తే అట్లా వచ్చింది, మనది రాదండి అన్నారు. వెరీ హంబుల్. ఏకాంతంలో పనిచేసిన వాడికి ఈగో ఉండదు అసలు, జీరో. అంటే వాడు వేరే వాడి కోసం ఎదురు చూడటం లేదు. వేరే వాడే లేనప్పుడు ఎదురు చూడటం ఎక్కడిది? ఇంకా వేరే వాడే లేకపోతే అహంకారం ఎక్కడిది? ఇట్లా నేర్చుకునే హీరోలు కూడా ఎవరు లేకపోతే ఇట్లా చెప్పినా కదా. ఇప్పుడు ఏకాంతం అవసరం అంటే అవసరం. గొప్ప గొప్ప నీ నుంచి ఏదైనా అద్భుతం జరిగితే నీ ఏకాంత సమయంలోనే దానికి బీజం పడుతుంది. రెండోది, ఏకాంతం అంటే ఒంటరి గదిలో ఉండడం కాదు, మిత్తిది. నేను మీ అందరితో ఉన్న క్షణం మీ ఏకాంతంగా ఉన్నది. అంటే బాడీ ఎక్కడ ఉంది కానీ మైండ్లో అసలు దేంతో సంబంధం లేని స్థితి ఏకాంతం అంటే. తాదాత్మ్యత లేదు, సంబంధంగా తాదాత్మ్యత. తెలుసు కదా, తాదాత్మ్యత అంటే అటాచ్మెంట్. ఓకే. అటాచ్మెంట్ కూడా కరెక్ట్గా. తాదాత్మ్యతకి ఏమందంటే పెనవేసుకుపోవడం. ఫస్ట్ ఒక వస్తువుని చూడడం ఉంటుందా, ఫస్ట్ చూస్తావు, ఓకే, తర్వాత మెల్లగా నాదనుకుంటావు, తర్వాత నాదే అనుకుంటావు. తేడా ఉంది కదా, నాది నాదే, తర్వాత నాకే. నాదంటే నీది కూడా ఉంది, నాకేలా నీకు లేదు. ఇంకా నాకే, ఇంకా మొత్తం ఐఆమ్ ద కింగ్, ముపాస. ఆ తర్వాత అటాచ్మెంట్ వస్తుంది ఇక్కడ. ఇది అటాచ్మెంట్ ఒరిజినేషన్, అటాచ్మెంట్ ఎవల్యూషన్. ఇది అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెనవేసే స్థితి ఉంది. దీన్ని ఎంట్వైన్ అన్నారు. ఎంట్వైన్ అంటే ఇది నాదే అయినా గుంజుకుంటే పిల్లలు ఏం చేస్తారు, దాన్ని పట్టుకొని పొర్లుతారు. అంటే రెండు పాములు పొర్లు అంటే ఆ పట్టుకోవడం కాదు, పిసికేస్తున్నావు దాన్ని. అట్లా నీ మైండ్ రకరకాలకు చుట్టుకొని ఉంది ఇట్లా పాముల్లాగా. అది లేదంతేరా, ఏం లేదు. ఇది రెండవది. మూడవది ఏమిటి అంటే గుంపుతో సంబంధం లేదు ఏకాంతానికి. నువ్వు డిమార్ట్ లోపల 1000 మంది కస్టమర్ల మధ్యన కూడా సంపూర్ణ ఏకాంతాన్ని అనుభవించవచ్చు. ఇది మనసుకు సంబంధించిన విషయం. ఒకడు ఒంటరిగా కొండ మీద ఉన్నాడు, కానీ వాడి మనసులో మొత్తం ప్రపంచం అంతా ఉండొచ్చు. నా పెళ్ళాం ఏం చేస్తుందో, నేను బాత్రూమ్ లాకే వచ్చింది, అర్రే గీజర్ వచ్చిన కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ఎంత నడుస్తుంటుంది. వాడు ఆడవాడు హిమాలయ లేడు. అందుకే పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇంటికి. మళ్ళీ ఎందుకో తెలుసా, వాళ్ళ మైండ్ ఎక్కడికి ఉంది, ఊర్లోనే. వాళ్ళ ఊరికి బాడీ తిరుగుతూ ఉన్నాయి అడవిలా. పోదాం 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 అని పోతారు. పోయినసరికి పోదాం పండి పోదాం పండి పోదాం పండి అంటారు. అసలు నిజంగా పోతే ఎట్లుంటుంది, అరుణాచలం రమణ మహర్షి ఉంటుంది. మళ్ళీ పీక్కొని రావడం లేదు. ఇంకటే ఇంకా నీకు పని ఉండదు. ఇది నటించే విషయం కాదు. యూ కెనాట్ యాక్ట్.
ఈదర్ యూ లివ్ ఆర్ యూ డోంట్. మూడోది ఏమన్నావు? ఏమొస్తుంది దానివల్ల? ఏకాంతంగా ఉంటే నీ మనసు నీకు తెలుస్తుందిరా. ఒకటే ఓకే, సింగిల్ లైన్ ఆన్సర్. దానికి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు. నీ మనస్సు నీకు పరిచయం అవుతుంది. అందరిలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ చేసే ఇవన్నీ చూస్తూ ఉంటే మైండ్కి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. థాట్స్ గురించి నేను పరిచయం అవుతాను కాదు, ఇది తెలియాలంటే ప్రశాంత్ డిస్టర్బెన్స్ నీకు పరిచయం అవుతుంది. ఏది ఉంటే తెలుస్తుంది నీకు. ఏకాంతం ఏది ఉంటే అది ఆవిష్కరణ జరుగుతుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఒక మాట చెప్పనా, ఒక పర్సన్ ఉన్నాడు, వీడికి ఇంత పొట్టు ఉంది, ఇట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు పొట్ట లోపలికి లాక్కుంటున్నాడు. రూమ్లో పోగానే ఏమైంది, బయటకు వచ్చిందా లేదా? అట్లా బయటకు వస్తుంది నీ మైండ్. బయట ప్రపంచంలో చాలా ముడుచుకున్నావు మైండ్, గదిలోకి పోగానే వదిలేస్తావా లేదా? పలాంజోడికి ఫోన్ చేయలేదు, నేను నీ వృత్తి వస్తుంది, ప్రవృత్తి. నీ అమ్మ దరిద్రం ఫోన్ అయినా రియల్ నేచర్ ఉంటుంది అక్కడ, అది రియల్, తప్పేం లేదు. నేనైతే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుకుంటాను, నాలో బూతు లేదు, బూతుని భాషగానే వాడతాను. అంటే బూతు మాట్లాడితే తప్పైపోతుంది, అబద్ధం. అది భాషలో ఒక పదం అంతే. అది నీ మనసులో బూతు ఉండొద్దు, పదములో ఏ బూతు లేదు. ఒకడు మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడిందా బూతు మనసులో చాలా ఉంటుంది. మా ఫ్రెండ్ అసలు వాడు నోరు తెస్తే వాడు బూతులు ఎప్పుడు మాట్లాడాడు. ఒక టాక్ చేస్తా, అసలు దాదాపు ఒక 100-200 బీప్ సౌండ్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది నా పూర్తి అనుభవంగా చెప్తున్నాను. నేను ఎందుకు ఒంటరిగా ఉండాలనుకుంటుంటే, ఏకాంతం ఉన్నాం అనుకో, ఒక 4-5 days అక్కడ ఎవరు ఉంటారు తెలుసా? ఓన్లీ నీ మైండే ఉంటుంది, రూమ్ అంతా పరుచుకొని, ఏం లేదు. నీ మనసు నీకు పరిచయం అవుతూ ఉంటుంది. ఎట్లా చెప్పనా, తేలికైనా 2-3 మాటలు చెప్పి ముగిద్దాం, అంతకంటే ఎక్కువ కర్లే. ఈ చెత్త ఉంది, ఈ చెత్తలో నీకే డిస్టర్బెన్స్ లేదు అంటే దట్ ఈజ్ యువర్ మైండ్ అన్నట్టు. ఏదో ఒక వస్తువు సరిగ్గా లేదు, అది వెళ్ళి నిలబెట్టినట్లా, దట్ ఈజ్ యువర్ మైండ్ అన్నట్టు. కంచం కడిగినావు, తిన్నావు, కంచం అటు ఇసిరేసినావు, దట్ ఈజ్ యువర్ మైండ్ యాక్చువల్లీ. నీ ఆథెంటిక్ మైండ్ బయటపడుతుంది. ఇక్కడ ఉపయోగపోవడం గురించి చెప్పట్లేదు నేను, నీ మనసు నీకు తెలుస్తుంది అంతవరకే. ఇప్పుడు ఒక 2-3 చిన్న చిన్న వ్యత్యాసాలు చూడు. నేనున్నాను అనుకో, ఏ వస్తువులు పెట్టుకున్నా గదిలో, అవసరమైన 3-4 తప్ప, దట్ ఈజ్ మై మైండ్. ఇంకోడు ఉంటాడు, వాడు ఎక్కడ అక్కడ వేస్తాడు, ఇక్కడ ఇట్లా వేస్తాడు, బీడిదా అక్కడ, అది వాడి మైండ్. వాడు బయట కూడా అట్లే ఉన్నాడా, హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్. వాడు ఎన్నో అగచాట్లు పడవలసి వస్తుంది, కానీ వాడు బయటకు వస్తే నటిస్తున్నాడు, వేషం వచ్చేసింది, పర్సోనా. మోసం కదా. ఇప్పుడు నేనున్నాను, ఎవరిని చేస్తాను, అందరినీ వాడు చేసుకుని ఫస్ట్ వాడితోనే స్టార్ట్ అవుతుంది మోసం. తప్పులు కావు, లాభం ఏమిటి? నువ్వు ఎంతసేపు జనాల గురించి నటిస్తూ పోతే నువ్వెప్పుడు జీవిస్తావు? నువ్వెప్పుడు ఆ జీవితాన్ని ఆస్వాదిస్తావు? ఇప్పుడు ఈ టాకే ఉంది, ఎవరికో ఒక గర్ల్ ఫ్రెండ్ నచ్చాలని మాట్లాడుతున్నావు అనుకో, నచ్చకపోతే గాయమవుతుంది కదా. నువ్వు జస్ట్ నీలా ఉండేటోళ్ళు ఉండరు, పీకేటోళ్ళు పీకుతారు. ఇప్పటికి నా జీవిత సూత్రం అంతే. పెద్ద పెద్ద గొప్ప స్టేట్మెంట్స్ భవిష్యత్తులో మనం స్టూడియోలో ఇదే, నువ్వు నీలా ఉండేటోళ్ళు ఉండరు, పీకేటోళ్ళు పీకుతారు, ఇదే స్టేట్మెంట్. ఇదే ఎగ్జాక్ట్ రాయాలి, ఎందుకంటే మళ్ళీ మనం సంస్కరించొద్దు భాషని. అట్లా చెప్తేనే అది కన్వే అవుతుంది. వచ్చేవారు వచ్చుదురు, పోయేవారు పోయేదురు, ఈమెనన్నాం అనుకో, అంటే ఎప్పుడు ఆమెనేనా? ఆమెనంటే అంగీకరిస్తున్నా అని అంతే, అందులో ఏం లేదు. ఒకసారి జరిగింది అట్లా, పరిచయం అయ్యడం వల్ల యూజ్ అంటే తెలుస్తుంది. అది బాగుంటే కొనసాగిస్తుంది, సంస్కరణ జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక్కడే ఉన్నావురా, మొత్తం చెత్తేసినావు, 50 ఏళ్ళు నాకు చెత్తలే ఉన్నావు అనుకో, అది సూపర్ అన్నట్టు, అంటే నీ కో ఎగ్జిస్టెన్స్ దొరికింది. ఇంకా అప్పుడు నువ్వు బయటకు వచ్చినా అలాంటి ప్లేస్లో ఉండాలి కదా, వేరే వాళ్ళకి తిడతారు కదా. అట్లా కాకుండా ఒక 5-6 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మొత్తం చెత్త చెప్పా అసలు చీ అని చెత్త తీసేసినావా, దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్. అంటే యూ డోంట్ లైక్ చెత్త, నీకే తెలుస్తుంది. వేరే వాడు ఎవరు లేడే చెప్పేటోడు
ముఖ్యమంత్రి చెప్పలేదు, అమ్మ చెప్పలేదు, భార్య చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, గురువు గారు చెప్పలేదు, నీకే తెలిసింది చెత్త బాగాలేదు. నీ అంతకు నీవే చెత్త మొత్తం క్లీన్ చేస్తావు ఒక యోగిలాగా. ఎవ్వడి ప్రోద్బలం లేదు కదా. అద్భుతం జరుగుతుంది అసలు. దీనికి ఒక ఇంగ్లీష్లో ఒక మంచి పదం స్పిరిచువల్ రిట్రీట్ అన్నారు కదా. ప్రతి ఒక్కడు అట్లీస్ట్ 41 రోజులు ఏకాంతంగా ఉండాలి. ఊరికే ఏకాంతంగా నెట్ఫ్లిక్స్ చూడమని చెప్పాను నేను. ఏకాంతం అంటే ఏకాంతమే. ఏకాంతం కంటే ఎవరు లేకుండా ఉండవనా మళ్ళీ, లేదంటే కాదులో ఉన్న నీకు ఏకాంతం అర్థమైన తర్వాత నువ్వు బయటకు వచ్చేయచ్చు. డ్రైవింగ్ వచ్చిన తర్వాత అఫ్జల్గంజ్ పోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఒకళ్ళే ఉండాలి. ఇప్పుడు టైసన్ కార్ తీసుకుని అఫ్జల్గంజ్ పోయింది అని నేర్చుకుంటాడు పోవద్దు. నేర్చుకుంటాడు ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్లనే అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చిన ఏకాంతం. ఇప్పుడు నేనున్నా ఎక్కడ పోయినా నా ఏకాంతం ఏం పోతలేదు. నేను అరిసిన కేకలు వేసిన స్పష్టంగా తెలుస్తుంటుంది. ఐఎమ్ ఇన్సైడ్ ఐ హ్యావ్ నో అటాచ్మెంట్. ఇది ప్రూవ్ చేయలేను కానీ ఒక్కటి ప్రూవ్ చేయొచ్చు. అంటే నా జీవితం మొత్తం చూస్తే అసలు నేను బాధపడ్డ క్షణం కానీ చింతిస్తున్న క్షణం కానీ ఏముండదు, ఒక ప్రవాహమే ఉంటుంది. అలా ఉండాలని ఉండలేను. అవన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదు. ఇంకా నేను చెప్పినా కదా, పని తప్ప మరొక పని లేదు. ఉన్నదే ప్రకృతిలో పని. ఇట్లా నీళ్ళు పీల్చుకుంటుంది, కాండంకి వెళ్ళి పైకి వాగిస్తుంది, ఆకులు పిచ్చుకొని వేస్తుంది. ఇదంతా ఏంది? వై? ఎందుకు? నాకు తెలుస్తుంది అంతర్గతంగా నిరంతర కదలిక. ప్రకృతిలో ఒక సూత్రం ఉన్నది. ఎగ్జాక్ట్లీ అది ఏకాంతం. అనంతమైన పని జరుగుతుంది ఏకాంతం. నేను ఒక ఫ్రెండ్కి చెప్తే ఆశ్చర్యపోయాడు. అసలు పుస్తకం రాయాలనుకుంటున్నా 5-6 సంవత్సరాలు అయింది. నేను అబద్ధం ఇది. నేను చెప్పిన చిన్న సూత్రం పాటించండి. రోజుకు ఒక 8 పేజీలు రాయగలుగుతారా? 8 పేజీలు ఇట్టే రాసేస్తా అన్నాడు. 30 రోజుల్లో 240 పేజీల పుస్తకం అయింది. అట్లా నిజంగా నువ్వు రోజు 8 పేజీలు రాస్తే సంవత్సరానికి 12 పుస్తకాలు అయితే తెలుసా? నువ్వు రాసి చూడు. ఒక పెద్ద దర్శకుడు చెప్పిన మాట, సినిమా కథ రాయాలంటే ఎంత టైం పడుతుంది? దాదాపు ఒక 3-4 అవర్స్ పడుతుంది. బా, ఇంత గొప్ప సినిమా 3-4 అవర్స్ అంటే కాదు. ఆ 3-4 అవర్స్ 3-4 ఏళ్ళు ఉంటుంది. అది ఎక్కడో రాయడానికి పట్టే సమయం ఎప్పుడు 3-4 అవర్సే. ఆ రాసే కంటే ముందు ఆలోచనలకు చాలా టైం పడుతుంది. డిస్కషన్లో, వాటిలో, ప్రయాణాలు అట్లా పోతుంది సమయం. పెయింటింగ్ బట్టే సమయం ఎంత ఉంటుంది? 2-3 అవర్సే. కానీ దాని ప్రిపరేషన్ అట్లా ఒకరోజు వదిలిపెట్టి అట్లా చేసి 1 వారం రోజులు వేసామని కాదు. అంటే అన్నిటి నిర్వచనాలు మారుతాయి. నీ మైండ్ సెటిల్ అవుతుంది. అంటే యూ యాక్చువల్లీ సీ థింగ్స్ యాజ్ దే ఆర్. అంటే ఊరికే హైపోథసిస్ చేయవు. అంటే నీకు వేరే వాళ్ళ చేత మెప్పు పొందాలని కానీ ఏముండదు. ఇంకా యు ఆర్ ఇన్ టు యువర్ థింగ్ అంతే. ఏదో మెచ్చుకుందారు అనుకో, అలాగే బాగా మీకు అట్లా అనిపించిందా? సరే అలాగే, సరేలే, ఓకే, ఆల్ రైట్, చలో సార్. నీవే ప్రమాణం. నీకు మంచిగా అనిపించకపోతే ఉంచుతావు, మంచిగా అనిపిస్తే ఉంచుకుంటావు, తీసేస్తావు అంతే. నీకు మంచిగా అనిపించారు 1,00,000 మంది ఉంచమన్నారు, ఉంచవు. అది కట్టర్ అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అబ్సల్యూట్లీ సటల్ అండ్ సాఫ్ట్. బేసికల్గా చిన్నపిల్లల కంటే ఒక సున్నితత్వం ఉంటుంది. వేరే వాళ్ళు అట్లా లేనందుకు అట్లా ప్రొటెస్ట్ చేస్తారు అట్లాంటి వ్యక్తిని. సో రమణ మహర్షి అంటే ఏకాంతమే, పరమహంస అన్న ఏకాంతమే, బుద్ధుడన్న ఏకాంతమే, ప్రకృతి అన్న ఏకాంతమే, నిద్ర అంటే ఏకాంతం, శృంగారంలో భావప్రాప్తి ఏకాంతం, ధ్యానం యొక్క చరమస్థితి ఏకాంతం, సమాధి ఏకాంతం, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఏకాంతం, దేవాలయం ఏకాంతం. దేవుడు ఒక్కడే ఉంటాడు. పెట్టుకోవచ్చు కదా మంది మార్బాల మొత్తాన్ని. భూదేవి శ్రీదేవుడు బయటనే పెట్టేసింది. బాగా జావు, బయటికి వెళ్ళిపోండి. వాళ్ళకి ఏకాంతం ఉంది బయట. అది విషయం. ఏకాంతం ఎక్కడ ఉంది? అందుకే మంచి పాడు, లోకాంతరంగుడు శ్రీకాంతమున నిలచి, ఏకాంతమున నిలచి శ్రీకాంతమును ఏకం చెయ్యమన్నా వేళ నన్ను బ్రోవమని చెప్పవే సీత. ఒకప్పుడు అడవులకి వెళ్ళి రాసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఇంత రాయనీయరు కాబట్టి. ఇది నాకు దొరికిన ఆన్సర్. ఇది అంతే. ఎప్పటికి ఇష్టం ఉండదు రా. ముడ్ల కింద గడ్డి గుచ్చుకుంటుంటే అదంతా చల్లగాలి వచ్చి తగిలి హఠాత్తుగా సీజన్ మారితే ఎవరికి ఇష్టం ఉంటుంది. అందుకే గుహ చూసుకుంటారు. అది కూడా నీకు సెక్యూరిటీ ఉంటుంది. ఇంట్లో రాయనీయరు వాడిని.
ఎందుకు ఇంటిదే గుహ చేసుకున్నాను నేను. నాకు ఇంట్లో గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. అయిపోయింది, నేను ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఆయన కొండల్లో ఘోర తపస్సు చేసి ఇట్లా చేయిస్తలేదు. ఇట్లా కాలు మీద కాలు ఇట్లా పెట్టి నిలబడ్డాను అనుకో, శంకర్ ఇంటికాలు తీసుకోలేను. నేను తపస్సు చేస్తున్నా, నూకినాక ముందు ప్లేట్ కడిగి రాపో. వాడు ఎక్కడ పోగని చెప్తాడు చెప్పు. ఆ గోసి చక్కగా చెక్కుని రాగానే తపస్సు చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడంట. పక్క జరుగు, వాడు మూలకి చేసుకోపో. వాడు కొంచెం మొండు అనుకో, ఎక్కడ చేసుకోవాలి చెప్పు. తప్పదు, అన్నీ తెలుసు కానీ ఏడు చేసుకోవాలి తెలియదా నీకు చెప్పు. ఇక ఎట్లా కరెక్ట్గా ఇంకా భార్య నిద్ర పెట్టడానికి ఏదో తప్పదు. డాడీ బుక్స్ డాడీ. అట్లాంటి వాళ్ళే అర్ధరాత్రి ఉత్తరం రాసినట్టు పోతారు. ఇంకా లాభం లేదు అని. అందుకని అడవికి తపస్సుకి ఏకాంతానికి నీ ధ్యానానికి ఏ సంబంధం లేదురా. ఇంట్లో ఊర్లో చేసుకొనియరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అడవిలో ఇక్కడ రోడ్డు మీద నువ్వు జస్ట్ ఇట్లా కదలకుండా కూర్చో 4 hours, మొత్తం సిస్టమ్ వచ్చేస్తుంది. ఎవరు బాబును భయపడతారు. అంతెందుకు, నేను చెప్పింది చెయ్యి. ఎవ్వడైనా సరే దేవాలయానికి వెళ్ళు, దేవుడికి వీపు చూపించు, మూర్తికి వీపు చూపించు. అంటే గర్భగుళ్ళకి ఎంటర్ అవుతాం కదా, ఇట్లా తిరిగి కూర్చు, అంటే జనాల వైపు. ఆ దేవుడు ఎట్లా పెట్టాడు నువ్వు అట్లా పెట్టుకోవచ్చు. భయపడతారు. నువ్వేం వణికిచ్చా అవసరం లేదు. నువ్వు ఏదేమైనా అక్కడి నుంచి జరగలేదు అనుకో, నేను దేవుడిని చేస్తాను. అంటే ప్రపంచం చాలా విరోధాభాష్యాలతో పనిచేస్తుంది. నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఏకాంతంలో అసలు ఫేమస్ అవ్వడానికి అంత సూత్రం ఏందో పట్టుకో, నువ్వు అయిపోతావు. కష్టపడేవాడు అలసిపోతాడు. ఫేమస్ ఎక్కడైతున్నాడు? ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఫేమస్ అయ్యాడు, వాడైతే అలసిపోయాడు కదా. మనం ప్రశాంతంగా ఉంటూ ఫేమస్ అయ్యే పద్ధతులు ఉంది, మనం చేద్దాం అవన్నీ. అది పెద్ద విషయం కాదు, చాలా ఆవగింజంతా. ఇక్కడ ఇంకో పదం పాడితే బాగుంటుంది. ఏకాంతం ఒంటరితనం అంటే నా ఉద్దేశం గసగసాలంతా అని. అంటే ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది. బాలాజీ గారు అంతా భూతమయం అయిపోయాడు. 10 లేదు ఏం లేదు వాడికి. సరే లెట్స్, ఇప్పుడు ఈ గదిలో ప్రపంచంలో ఎప్పుడు జరిగిన ఒక ఒంటరి జరుగుతుంది. ఏకాంతాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎవ్వరి ప్రోద్బలం ఎవ్వరు లేదు. ఎవరి కోసం ఎవరు ఏ పని చేయరు బై ఫోర్స్. నిన్ను అడుగుతాను, నువ్వు మర్చిపోవచ్చు, చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. తద్వారా నీ మైండ్కి స్ట్రింగ్స్ లేవు, యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు చూడు, ఈ చెత్త అంతుంది, ఒక్కడికన్నా డిస్టర్బెన్స్ అవుతుంది అసలు? నో డిస్టర్బెన్స్, బికాజ్ ఇక్కడ లేదు డిస్టర్బెన్స్. నీట్గా ఉన్న ప్యాలెస్లో ఉండి కూడా డిస్టర్బ్ అవుతాడు. ఆ గోడకి ఇంత చుక్కబడ్డదని. బొమ్మరిల్లు సినిమాలు అదే కదా, వాళ్ళు నీట్గా తింటారు. ఏమ్మా అది బట్ట వేసుకోవడం నేర్పించలేదా? పడకుండా ఎలా తినాలని కింద పడకుండా ఎలా తినాలని నేర్పించారు మాట అంటుంది. పెట్టింది కూట అసలు పర్ఫెక్ట్ డైలాగ్ అది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉండి నేను మాట్లాడుతున్నా. సూపర్ ఉంది. అరే ఇట్లా ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, నేను అక్కడికి వస్తున్నా. ఇట్లా పట్టుకో. అందులో కెమెరా లైటింగ్ ఎట్లా ఉంది? కొంచెం ఇట్లా మలిపెట్లా క్లాస్ బాగుంది. ఓకే, ఇక్కడి నుంచి అందరికి టాటా, బై బై. ఏకాంతం వస్తుంది.